హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. అలాగే ఇంకా కొన్ని టాపిక్స్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందామండి. కొన్ని కామెంట్స్ గురించి, అలాగే నా అభిప్రాయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అన్ని కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా, ఎందుకంటే నాకు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు వ్యూస్తో పాటు కామెంట్స్ కూడా నాకు ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. కాకపోతే ప్రతిదానికి రిప్లై ఇవ్వలేకపోతున్నా, తెలిసిందే కదా, కొంచెం బిజీగా ఉన్నానన్నమాట. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంకా డైలీ నేను వ్లాగ్స్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, మీరు కూడా మిస్ అవ్వకూడదన్న ఫీలింగ్స్ తోటి. కాబట్టి నాకు ఎన్ని పనులున్నా ప్రతిరోజు కూడా వీడియో అనేది నేను షేర్ చేస్తూ ఉంటాను. కానీ కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను. పాపం కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు, మీరు స్టార్టింగ్లో మంచిగా కామెంట్స్కి రిప్లై ఇచ్చారు బట్ ఇప్పుడు ఇవ్వట్లేదని చెప్పేసి. లేదండి, అలా ఏం లేదు, అస్సలు మీరు అట్లా అనుకోకండి. నేను ఖచ్చితంగా కామెంట్స్కి అయితే రిప్లై ఇస్తాను. కాకపోతే ఇప్పుడు ఈ 1 వీక్గా కొంచెం బిజీగా ఉన్నాను కదా, దానివల్ల నేను ఇవ్వలేకపోతున్నా అంతే. ఖచ్చితంగా రిప్లైస్ అయితే వస్తాయి నా నుంచి మీకు, ఓకేనా? నేను ఇంకా ఒక టైం అనేది పెట్టుకుంటా, ఆ టైం ప్రకారం కమెంట్స్ ఓపెన్ చేసి ఖచ్చితంగా మీకు రిప్లైస్ అనేది ఇస్తాను. కానీ ఇప్పుడు బిజీగా ఉండడం వల్ల సరిగా కొన్ని కామెంట్స్కి నేను యాక్టివ్గా ఉండి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు అన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈరోజు అయితే పాపకి ఎగ్జామ్ లేదు, అంటే మనకి 1 డే ఎగ్జామ్ ఉంటే 2 డేస్ లీవ్, లేకపోతే 1 డే లీవ్ అట్లా ఉంటుంది. కాబట్టి గ్యాప్ ఉంటుంది కదా చదువుకోవడానికి. అట్లా మంచిగా ఈసారి అయితే డబుల్ అనమాట, అన్ని 2 రోజుల్లో హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి. మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్కి అయితే పిల్లలందరూ కూడాను. ఇంక ఇక్కడ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకునే దానికంటే ముందు ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా పొద్దునైతే లేచిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను, వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆలోపే నిన్న అంటే నైట్ తిన్నవి అవన్నీ కూడాను క్లీన్ చేసి కడిగి పెట్టేస్తున్నాం కదా, ఇంకా వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఇంకా సర్దుతున్నాను. సో ఇవన్నీ కూడా సర్ది పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నానండి. సో ఈరోజు టిఫిన్ అయితే ఇంకా నేను దోశ పిండి అయితే వేసుకొని వచ్చాను. ఇంకా దోశలు అయితే ఈ మధ్య ఎక్కువగా తినేస్తున్నాము, కానీ సమ్మర్ అయితే స్టార్ట్ అయింది. అస్సలు ఇంకా మా ఇంట్లో ఇష్టపడరు అనమాట దోశలు తినడానికి. పిల్లలు అయితే తినేస్తారు, కానీ మా వారైతే అస్సలు వద్దని చెప్తారు, నీళ్ళ దాహం వేస్తుందని చెప్పేసి. అయినా ఇంక నేను టిఫిన్లకి ఏం చేస్తాం చెప్పండి? ఉప్మా చేస్తే తినరు, సేమియా చేసినా తినరు, పొంగల్ చేయాలి చేస్తే, లేదంటే ఇడ్లీ దోశ ఇవి చేస్తే తింటారు. అందుకోసం అని చెప్పేసి ఇంకా దోశకి ఇడ్లీకి అయితే సరిపడా పిండి అనేది ఒక 2-3 రోజులకు సరిపోయేంత నానబెట్టి మిషన్కి అయితే వేసుకొచ్చాను. ఇంకా ఇక్కడైతే నేను ఇడ్లీ కోసం అయితే పిండి తీసేసుకున్న సపరేట్గా. ఇంక ఇప్పుడు పిండి అయితే కలిపేసుకొని ఇంకా ఇడ్లీకి పెట్టేయాలి. అలాగే ఇంకా పెసరపప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. పిల్లలైతే ఇడ్లీ పెసరపప్పు సాంబార్ అడిగారు. యాక్చువల్లీ పొంగల్ పెసరపప్పు సాంబార్ అడిగారు అనమాట ఇంతకు ముందు, ఒక 2 డేస్ ముందు. కాకపోతే అప్పుడు చట్నీ చేసున్నాను, అందుకని చెప్పి ఈరోజు గుర్తు వచ్చి పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి ఇంకా ఇడ్లీకి కాంబినేషన్గా ఎప్పుడు చట్నీ అని చేస్తుంటే బోరు కొట్టేస్తుందని చెప్పేసి నేనైతే ఇంకా పెసరపప్పు సాంబార్ చేసి ఇడ్లీ పెడుతున్నాను అనమాట. అండ్ ఇంకా మా వారైతే ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మా వారిని చూపిస్తే ఆయన కోపం వస్తుంది అనమాట, అరుస్తారు వీడియోస్లో ఇట్లాంటి హెల్ప్ చేసేటప్పుడు చూపించొద్దని. బట్ నాకేంటంటే నేను గర్వంగానే చూపించుకుంటా, ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడు కొంతమంది అయినా హెల్ప్ చేయడం నేర్చుకుంటారు కదా, ఒకవేళ చెయ్యని వాళ్ళు అని చెప్పేసి. అంతే, లేడీస్కి కొంచెం ఇంట్లో హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటే తొందరగా పనులు అవి అవుతాయి. ఎందుకంటే పిల్లలు స్కూల్కి పంపించడము, ఎగ్జామ్స్ ఇలాంటి టైంలో కొంచెం హడావిడి ఎక్కువగా ఉంటుంది, ఒకరే చేసుకోలేం. కాబట్టి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే మనకు కూడా తొందరగా పనులు అవుతాయి, శ్రమ కూడా తగ్గుతుందనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా కాసేపు అట్లా వీడియో తీసుకున్న ఫేస్ కనిపించకుండా ఆయన ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చారనమాట. సాంబార్కి టొమాటో, ఆనియన్, కొత్తిమీర అన్నీ కూడా అక్కడ పెట్టేస్తాను, ఎంతెంత క్వాంటిటీలో ఏమేమి కావాలని చెప్పేసి అవన్నీ కూడా కట్ చేసి ఇచ్చేస్తారనమాట. నేను ఇంకా ఆలోప ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇంక ఇడ్లీ పెట్టేసి సాంబార్ తిరగబాత వేసేసామంటే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి పెట్టి ఇంకా పంపించేసామంటే స్కూల్కి. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు, తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్, ఇంకా 12:30కి అంతా కూడా లంచ్ రెడీ చేసేసుకుంటే పిల్లలు రెడీగా వచ్చేస్తారు. అండ్ పెద్దమ్మాయి తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చి, ఇంతకుముందు బాక్స్ ఇచ్చేదాన్ని, ఇప్పుడైతే ఇంటికి వచ్చి మధ్యాహ్నం తినేసి ఇంకా తన స్కూల్కి వెళ్తుంది అనమాట. ఇంకా చిన్నమ్మాయికి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి తనైతే ఇంకా రెస్ట్ తీసుకుంటుంది. అండ్ 4 o'clock ఏమో తను డాన్స్ క్లాస్కి వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి 5:30కి ట్యూషన్కి వెళ్తుంది అనమాట. సో ఇట్లా మా పిల్లల షెడ్యూల్ అయితే మేము ప్లాన్ చేసేసుకున్నాము. దేనికి ఏ టైంలో ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అప్పుడు ఇస్తున్నాం అనమాట. అంటే చదువు ఒకటే కాకుండా, అలాగే డ్యాన్స్ ఒకటే కాకుండా ప్రతిదీ కూడా పిల్లలకి ఒక ప్లానింగ్ ప్రకారం ఈ టైంలో ఇది, ఈ టైంలో అది అని చెప్పి అట్లా మేము ప్లాన్ చేసేసుకొని ఆ టైం ప్రకారం మేము పిల్లల్ని అయితే పంపిస్తున్నాం. కానీ మేము
మళ్ళీ కొంతమంది అనుకున్నట్టు పిల్లలకి చదువును ఇవ్వకుండా వాళ్ళ లైఫ్ నేను స్పాయిల్ చేసేయట్లేదు. వాళ్ళ లైఫ్ కోసమే కదా, వాళ్ళు నచ్చినట్లు వాళ్ళకి ఏది ఇష్టమో అవే చేపిస్తున్నాము. సో ఏది ఉన్నా ఏది లేకపోయినా చదువు ఖచ్చితంగా ఉండాలి. ఒక పేరెంట్స్గా మాకు కూడా తెలుసు, అది ఖచ్చితంగా పిల్లలకి చదువుని ఇవ్వాలనే ఏ తల్లిదండ్రులు అయినా కష్టపడతారు, బాధపడతారు. అలాంటప్పుడు ఇంకా చదువుని ఇవ్వకుండా లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తాను చెప్పండి. సో వాళ్ళకి చదువు తర్వాతే ఏదైనా, కాకపోతే అన్ని యాక్టివిటీస్ ఉండాలి. అన్నీ ఉంటేనే లైఫ్ అనేది వాళ్ళకి నచ్చిన దారిలో హ్యాపీగా ముందుకు సాగుతుంది, ఏ ఇబ్బంది లేకుండా అనేది మా అభిప్రాయము. సో అట్లా ఒక్కొక్క టైం ప్రకారం ఒక్కొక్క టైం షెడ్యూల్లో ఒక్కొక్క చోటకి వెళ్తుంటారనమాట. స్కూల్ అయిపోగానే డాన్స్ క్లాస్ అయిపోగానే మళ్ళీ ట్యూషను, మళ్ళీ ఇంటికి రాగానే తిన్నారా, ఇంకేదైనా హోంవర్క్స్ ఉంటే రాసేసుకొని పడుకునేస్తారు. సో ఇలా ఉంటాయన్నమాట వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా. పెద్దమ్మాయి అయితే ఇంక మీకు తెలిసిందే, బయట యాక్టివిటీస్ ఏం లేదు, ఓన్లీ ఇంకా స్టడీస్ మాత్రమే. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పెసరపప్పు సాంబార్ అయితే నేను ఇంకా ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఆనియన్స్, టొమాటో ఇవన్నీ కూడా ఫ్రై చేయడానికి పెట్టేశాను. సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను. పెసరపప్పు సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, పొంగల్కి కానీ లేకపోతే ఇడ్లీకి కానీ చాలా బాగుంటుంది. ఇంక ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మోస్ట్లీ కొంచెము మనకి ఒళ్ళు చలవ చేసేటివే ఎక్కువ తింటుంటాము. అందులో భాగంగా పెసరపప్పు అనేది మనకి ఒంటికి చలవ చేస్తుంది కాబట్టి వేడవ్వకుండా ఎక్కువగా పప్పుకి కానీ లేకపోతే ఇట్లా సాంబార్కి కానీ పెసరపప్పు అనేది యూజ్ చేస్తూ ఉంటాం. పాయసం చేసుకొని తింటూ ఉంటాము. అండ్ పాయసం అంటే గుర్తొచ్చింది, మా అమ్మాయి కూడా కొంచెం హ్యాండ్స్కి అలర్జీ వచ్చిందని చెప్పేసి అంటే పెసరపప్పు పాయసం అయితే ప్రిపేర్ చేసి పెట్టండి బెల్లం వేసి అన్నారు. బట్ మా అమ్మాయి తిందండి, పెసరపప్పు పాయసం అయితే తింది తను. అందుకోసం అని చెప్పేసి అవైతే పెట్టట్లేదన్నమాట. ఇలా సాంబార్లు ఇలాంటివి తింటుంది కానీ పెసరపప్పు పాయసము, సగ్గుబియ్యం పాయసం ఇవైతే అస్సలు తిందనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అట్లా. ఇంకా సాంబార్కి అయితే పెట్టేశాను. దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ సబ్జా సీడ్స్ అయితే అంటే చియా సీడ్స్ అయితే నానబెట్టి పెట్టున్నాను. మార్నింగ్ లేచినప్పుడే పిల్లలిద్దరికి కూడా లెమన్ వేసి జ్యూస్ చేసిస్తాను సబ్జా సీడ్స్ వేసి, లేదనుకుంటే హనీ ఇంకా హాట్ వాటర్లో కొంచెం సబ్జా సీడ్స్ వేసి అట్లా పిల్లలకి ఇస్తూ ఉంటాను, నేను తాగుతూ ఉంటాను. అలాగే ఇంకా నేను తాగడానికి అని చెప్పేసి కలుపుకున్నాను. ఇంకా పెద్దమ్మాయి నేను తాగుతాను, నాకు కావాలని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా తనకి ఇచ్చేసాను ఈరోజు. నేనైతే తాగలేదులేండి, ఏమైందో తెలీదు అసలు. నాకు నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఈ చెట్ల దగ్గరకు వచ్చాను కదా, అదే చెప్తున్నా మీకు, పిచ్చి పట్టిన దానిలాగా 3 ఒకే కలర్ రోజా పువ్వులు అయితే తీసుకొచ్చేసాను అనమాట చెట్లు. మా వారు కూడా అదే అంటున్నారు. తీసుకున్నప్పుడేమో ఇప్పుడు ఈ ఫ్లవర్ అయితే పూసింది కదా, ఇదేనండి ఫస్ట్ ఫ్లవర్ అయితే ఈ చెట్లో. దీంట్లో ఏంటంటే మనకి మొగ్గలు కూడా లేదనమాట ఆ రోజు తీసుకొచ్చినప్పుడు. దానివల్ల అసలు ఏం కలర్ వస్తుందో తెలియకుండా తెచ్చాను. ఈ 2 మాత్రం తెలిసే తెచ్చాను, కానీ ఎందుకు ఇట్లా చేశానో అస్సలు తెలియడం లేదు. పిచ్చి పట్టిందా నీకేమైనా 3 ఒకే కలర్ తెచ్చిన ఆటవని చెప్పి మా వారు కూడా అంటున్నారు. ఈసారి ఎప్పుడైనా మార్చు, ఎల్లో కలర్ వైట్ కలర్ అట్లా తెచ్చిపెట్టు, 3 ఒకటే ఉందనేసి అన్నారు. కాకపోతే ఏదో ఒకటిలే తెచ్చిన ఆటం, చెట్లలో మంచిగా పువ్వులు వస్తున్నాయి, దేవుడికి కోసి పెట్టుకుందాంలే అని చెప్పేసి అంటున్నా. కానీ ఫ్లవర్స్ అయితే కొంచెం ఒకటి అటు ఇటుగా వస్తున్నాయి అనమాట. కొన్ని చిన్న ఫ్లవర్స్, ఇంకొక చెట్లు కొంచెం పెద్ద ఫ్లవర్స్, మీడియంగా అట్లా ఉన్నాయి సైజెస్ అయితే. బట్ ఓకేలే ఏదో ఒకటి ఇంక తెచ్చేసాము, అయిపోయిందిలే, నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా నేను వచ్చేసాను అనమాట. వాటిని కోసి ఇంకా దేవుడికి పెట్టాలి. ఈరోజు రేపు కోసేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నా. చెట్టు నిండా పూసాయి కదా, ఇంకా ఆలోపు ఇడ్లీ అయితే ఉడికిపోయింది. ఇంక ఇడ్లీ కూడా తీసేస్తున్నా. అప్పటికే పిల్లలకి ఇంకా టైం అయింది, ఒక్కొక్కరిగా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇంకా ఇడ్లీ వేడిగా తీసేసామంటే ఇంకా తింటారనమాట. సాంబార్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళి పిల్లలకి అయితే పెట్టేసామంటే ఇంకా వాళ్ళు తినేసి బయలుదేరేస్తారు. సో రెడీగా వచ్చేసారనమాట పిల్లలు అయితేను. సో ఇలానే ఉంటుందండి మార్నింగ్ టైంలో అయితే హడావిడి. చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ లేచినప్పటి నుంచి పరుగులే అనమాట. నాకు చేసినంత ఉంటుంది పనులు అయితే. కాకపోతే నేను అన్నీ కూడా చూపించుకొని నేను ఏమేమి పనులు చేస్తానని చెప్పేసి ఓన్లీ ఇట్లా మార్నింగ్ రొటీను లేకపోతే ఇట్లా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సపరేట్గా తీస్తుంటాను కాబట్టి మీకు తక్కువగానే అనిపిస్తుంది. కాకపోతే డే అంతా చూపించానంటే మాత్రం ఇన్ని పనులు ఎలా చేసుకుంటారు అక్క అనేసి అడుగుతారు, మీకే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంకా కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందామని చెప్పాను కదండి. నేను హౌస్ కోసం అని చెప్పేసి కొంచెం ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నా, మీషోలో, ఫ్లిప్కార్ట్లో అని చెప్పేసి నేను బుక్ చేసుకున్నవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా వీడియోస్లో. సో వాటికి సంబంధించి కొన్ని కామెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి. నేను హౌస్ ఎప్పుడైతే ఇట్లా మారుతున్నామని చెప్పేసి ఇల్లు కడగడానికి వచ్చాం కదా, అప్పటి నుంచి కూడా నాకు కొంతమంది రెగ్యులర్గా ఒకటే హర్టింగ్ కామెంట్స్ అనమాట. అంటే నాకు ఒకటి అర్థమైంది ఏమంటే, బాడిగింటంటే అద్దెంట్లోకి వచ్చినందుకే మీరు ఇంత మనసొప్పకుండా కొంతమంది ఇలా మాట్లాడుతూ నెగిటివ్గా పెట్టి హర్ట్ చేస్తున్నారంటే, ఇంకా నేను సొంత ఇల్లు కొనుక్కున్నానంటే ఇంక అసలు ఓర్చుతారా, ఓర్చలేక ఇంకెన్ని మాట్లాడతారా అని అనిపిస్తుంది నిజంగానే.
కాకపోతే ఇంకా ఏం చేయలేం, ఒక దీంట్లో ఉన్న తర్వాత ఇంకా అంటారు, ఇంకా తప్పదు, మనం భరించాల్సిందే. కాకపోతే మన బాధలు మన కష్టాలు ఎవరికి తెలియకుండా మాట్లాడే వాళ్ళ గురించి మనం అసలు మైండ్లో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏమంటే అద్దె ఇల్లా సొంత ఇల్లు అనేది పక్కన పెడితే మనం ఇంటిని ఉంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మన ఇంట్లో ప్రతిదీ కూడా మనకు నచ్చినట్లు పెట్టుకోవాలి. అంటే సొంత ఇంట్లోనే కొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని డెకరేషన్ చేసి పెట్టుకోవాలి అలా ఏముండదు. మనము బాడిగింట్లో ఉన్నా కూడా ఆ ఇంటిని కూడా మనమే కదా ఉంటాం, ఆ ఇంట్లో కూడా మనమే కదా ఎన్ని సంవత్సరాలు ఉంటామో అన్ని సంవత్సరాలు కూడా మనమే కదా ఆ ఇంట్లో జీవిస్తాము. అలాంటప్పుడు మనకు నచ్చినట్లు అద్దిల్లు అని చెప్పి పక్కన పెట్టేసుకోకుండా మనకి నచ్చినట్లు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటేనే మనకి కొంచెం చూడడానికి బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మెయిన్గా ఒకటే నాకేంటంటే అద్దిల్లైనా సొంత ఇల్లైనా ఇంటిని ఎప్పుడు అందంగా ఉంచుకుంటేనే కదా బాగుంటుంది. సో మనమే కదా ఉంటాం ఆ ఇంట్లో, వేరే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో మనం ఉండేటప్పుడు మనకు నచ్చినట్లు పెట్టుకుంటేనే కదా మనం కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాము. అంతేనండి, అది చాలామంది అగ్రీ చేశారు నాతో పాటు. అండ్ చాలామంది అవును ఇలానే ఉండాలి మేము కూడా అంతే అని చెప్పేసి చాలామంది అగ్రీ చేశారనమాట నా మాటకైతే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడైతే ఎగ్ పొంగనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. పిల్లలైతే మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చిన తర్వాత దానికి ముందు ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి వెళ్ళిన తర్వాత నా పనులు అనేది కంటిన్యూ చేసుకున్న. వాషింగ్ మిషన్కి బట్టలు వేయడము, అంటే స్నానం చేసుకుని ఇప్పినవి అవన్నీ కూడా బట్టలు మిషన్కి వేసేసి మిద్ది పైన ఉన్న బట్టలు తెచ్చి మడిచిపెట్టేసి ఇంకా ఇంట్లో చెత్తలు వచ్చడము, ఇంకా టిఫిన్ చేశాం కదా అవన్నీ కడిగి పెట్టడము, ఇలాంటి పనులు అనమాట. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అంతా చేశాను. చేసిన తర్వాత ఇంకా పిల్లలకి పెట్టే టైంలో పిల్లలు ఇంకా ఏమైనా కావాలి మాకు కొంచెం వెరైటీగా అని చెప్పి అడిగారు. సో 2 days ముందే చికెన్ అవి తెచ్చి చేస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి మామూలుగా అవే అడుగుతారు మా ఇంట్లో, ఎక్కువగా మేము అవే తింటాం కాబట్టి. బట్ ఇంకా మొన్ననే కదా తెచ్చాము, ఇప్పుడు చికెన్ రేట్ కూడా పెరిగిపోయింది కదండి. చికెన్ అయితే 300 రూపీస్ అంట కేజీ, దానికి ఇంకొక 200 వేసుకుంటే మటనే వచ్చేస్తుంది నిజంగా. అట్లా అని చెప్పి మటన్ తెచ్చుకుందామంటే చిన్నమ్మాయి తిందనమాట, అదొక తలనొప్పి, మళ్ళీ సపరేట్గా తేవాలి. అందుకోసం అని చెప్పేసి ఇంకా అందరికీ ఒకటే తెచ్చేసుకుంటూ ఉంటాము, చికెనే తెచ్చేసుకుంటాం అనమాట. బట్ 2 days ముందే తిన్నాం కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పి వెంటనే ఫ్రిడ్జ్లో అయితే ఎగ్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్స్తో ఏం చేసిద్దాం వెరైటీగా అని ఆలోచిస్తే మళ్ళీ ఎగ్ పొంగనాలు అయితే గుర్తొచ్చింది. ఇంతకు ముందే ఒకరోజు చేద్దాం అనుకున్నా, ఆ రోజు ఇంకా హడావిడిగా మర్చిపోయాను అనమాట. టైం అయిపోతుందని ఆమ్లెట్లు వేసి ఇచ్చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే ఫ్రీగానే ఉన్నాను. కాకపోతే పొద్దున్న నుంచి స్నానం చేయడానికి కూడా టైం లేదనమాట, అంత వర్క్స్ అయితే ఉండే కంటిన్యూస్గా, టైమే తెలియట్లేదండి. పిల్లల్ని అట్లా పంపించి ఇంట్లో పనులు అట్లా చేస్తామో లేదో వెంటనే 12:30 అయిపోతుంది అనమాట. లంచ్ అంతా చేసేలోపు ఇంకా రెడీగా పిల్లలు వచ్చేస్తారనమాట. అలా అయిపోయింది నాకు కూడా ఈరోజు పరిస్థితి అయితే. అందుకోసం అని చెప్పేసి ఇంకా పిల్లలు అడిగారు కదా అని చెప్పి ఇంకా ఎగ్ పొంగనాల్లాగా వేసేద్దామనేసి, ఇది మొత్తం మనం సేమ్ ఆమ్లెట్కి ఎలాగైతే కలుపుకుంటామో అదే ప్రాసెస్సే, కాకపోతే పొంగనాల టైప్లో వేస్తున్నాం అంతే. సో చూసారు కదా నేను ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి వేసానని చెప్పేసి, ఆనియన్స్, కొత్తిమీర, ఇంకా సాల్ట్, పసుపు, కారము, పెప్పర్ పౌడరు ఇవన్నీ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎగ్లో అయితే. అండ్ ఇంకా మిశ్రమాన్ని అయితే ఇంకా పొంగనాల ప్యాన్లో అయితే వేసేసుకొని ఇంకా పొంగనాల టైప్లో చేసేసుకోవడం, అంటే గొంత పొంగనాలు అంటాం కదా అంతే సింపుల్గా. ఇంకా వంట చేసినవి ఇవన్నీ కూడా గిన్నెలు ఒక షింక్ నిండా ఉన్నాయి, అవన్నీ కడగాలి. ఎలా ఉందంటే పొద్దున చేయడం, తినడం, కడగడం, మళ్ళీ మధ్యాహ్నానికి వండుకోవడం, తినడం, మళ్ళీ కడగడం, ఇలానే సరిపోతుందండి నిజంగా. ఒక వంట గదిలోకి వచ్చేసామంటే ఇంకా సాయంత్రం అయ్యేది తెలియదు, నైట్ అయ్యేది తెలియదు అనమాట. అట్లా అన్ని ఉంటాయి చేయాలనుకుంటే పనులు. కాకపోతే నేను అంతసేపు అయితే ఈ సమ్మర్లో ఉండలేనమాట, అప్పటికే ఇంకా కారిపోతాయి చెమటలు అయితేను, అంత వేడి. అయినా విండోస్ తీసి పెట్టుకుంటా, మనకి మెయిన్గా ఇక్కడ గాలి బాగా వస్తుంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా అసలు మండిపోతున్న ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఈసారి. అండ్ మా పెద్దమ్మాయికి అయితే పెట్టించేస్తా, ఇంక తను తినేసి స్కూల్కి వెళ్ళిపోతుంది. అండ్ చిన్నమ్మాయికి అయితే బాగా ఆకలేసేస్తుంది, అందులో టెంప్ట్ చేస్తున్నాయంట, ఇంకా తినేసింది వేడి వేడిగా. అక్కడ 4 కూడా కాలిపోయింది, ఇంక నాకు తినిపించింది, నాకు 4 కాలిందనమాట, అంత వేడి వేడిగా ఉన్నాయి. అండ్ తినేసిన తర్వాత నేనైతే ఈవినింగ్ కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నా. ఇంకా దాని తర్వాత ఫేస్ ప్యాక్ అయితే వేసుకుందామని, నిజంగా మీరు నమ్మరండి, ఈ హౌస్లోకి రాకముందు నుంచి అనుకుంటున్నాను ఫేస్ ప్యాక్ వేసుకోవాలి, కొంచెం ఫేస్ అంతా ట్యాన్ అయిపోయిందని చెప్పేసి. ఒక్క రోజు కూడా నాకు అసలు టైం దొరకలేదనమాట, అంత పనులు, అంత బిజీగా ఉన్నాం కదా. సో దానివల్ల ఇంకా ఉండిపోయా. ఈరోజు మొత్తానికి టైం కుదిరిందనమాట. ఇంకా ఎలాగో స్నానం కూడా చేసుకుని పనిలో పని ప్యాక్ వేసేసుకొని ఒకసారిగా ఇంకా ఫ్రెష్ అప్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసి వేసుకుంటున్నా. మళ్ళీ అడుగుతారు కదా మీరు ఏం మిక్స్ చేసుకున్నారని చెప్పేసి, అందుకే చెప్తున్నా. నేను న్యాచురల్గా ఇంట్లో ఉండే వాటితోనే నేను ఇట్లా ఫేస్ ప్యాక్స్ అవి వేసుకుంటూ ఉంటానండి.
సో ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, మెయిన్గా బయట వెళ్ళొచ్చామంటే ట్యాన్ అయిపోతూ ఉంటుంది, ఫేస్ కూడా చాలా వరకు డల్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ అనేది కొంచెము ఒక క్లాత్లో పెట్టుకొని కానీ ఫేస్ పైన అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే ఐస్ క్యూబ్స్ని అయితే మనం ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అట్లా పెట్టుకొని మసాజ్ లాగా చేసుకున్నాం అనుకోండి, ఫేస్ అనేది మనకి కొంచెం గ్లోగా అనిపిస్తుంది అండ్ ఫేస్లో స్కిన్ కూడాను మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇలా మల్తాని మట్టి ఇంకా రోజ్ వాటర్ మిక్స్ చేసి అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలానే ఉంచేసుకొని ఆ తర్వాత బాగా డ్రై అయిన తర్వాత కూల్ వాటర్తో అంటే నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఫేస్ అయితే మంచిగా గ్లోగా ఉంటుంది అనమాట, స్కిన్ కూడా మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇంకా అది డ్రై అయ్యేదాకా ఏం చేయాలి, ఖాళీగా కూర్చోనని చెప్పేసి ఒక ఆరెంజ్ తీసుకొని తినేసి దాని తర్వాత వచ్చి ఇంకా ఇక్కడ గిన్నెలు అయితే తోముతూ ఉన్నాను. ఇంకా చాలా హోమ్ రెమెడీస్ అయితే నాకు తెలుసు, ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఇలాంటివన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను రాబోయే వీడియోస్లో అయితే. కాకపోతే టైం కొంచెం అట్లా అడ్జస్ట్ అవ్వక చేసి చూపించలేకపోతున్నా మీకు అవన్నీ కూడాను. చాలామంది అడుగుతూ ఉంటారు మీకు స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ ఇవి షేర్ చేయండి అక్క అని చెప్పేసి. హెయిర్ కేర్కి నేను నార్మల్గా ఏమేమి యూస్ చేస్తానని చెప్తాను, బట్ నాకైతే హెయిర్ అనేది అంత మరి వాల్యూమ్ కానీ లేకపోతే అంత హెయిర్ గ్రోత్ కూడా ఏమి ఉండదు. నార్మల్గా నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి హెయిర్ అనేది ఎక్కువ లాస్ అయిపోతూ ఉంటాను, బట్ ఉన్నంత వరకు నేను నీట్గానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. అండ్ స్కిన్ కేర్కి సంబంధించి అయితే బోల్డ్ అన్ని ఉన్నాయి, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఏమేమైతే యూస్ చేస్తానో పార్లర్కి వెళ్ళే పని లేకుండా అవన్నీ షేర్ చేసుకుంటాను, ఓకేనా. అండ్ ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ ఎంత మంచిగా కనిపిస్తుంది కదా ప్యాక్ తర్వాత. సో ఇదండి వీడియో, ఎలా అనిపించింది వస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.